నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। కలెక్టర్ దివాకర్ టీఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి। డౌన్ కేటీఆర్ అంటూ రైతులు ఆందోళన। గుడపర్తి నరసింహమూర్తిని బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించాలని నినాదాలు। ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల రైతులు ప్రజా సంఘాల ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో 300 మంది రైతులతో వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ఎన్బి అతిథి గృహం నుండి కొమరం భీం విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారిపై కలెక్టర్ దివాకర్ టీఎస్ పక్షాన రైతులు ప్రజలు రాస్తారోకో నిర్వహించారు। ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపకులు కోర్సా నరసింహమూర్తి మాట్లాడుతూ ములుగు జిల్లా కలెక్టర్ పై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీ రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు రైతులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। మహిళలు, రైతులు, ప్రజా సంఘ నాయకులు కలెక్టర్ కి పాలాభిషేకం చేశారు। ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు, ఆదివాసీ సంఘ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తోర్సా చంటే। ఆయన ఎవరు కేటీఆరా కేసీఆరా ఇంకెవరు ఓకే ఎవరైతే కలెక్టర్ గారికి వెంటనే అభివృద్ధి కోసం పాటుపడుతున్న కలెక్టర్ గారికి వెంటనే జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్న కలెక్టర్ గారికి వెంటనే కలెక్టర్ మీద మరి ఇలాంటి నిందలు వచ్చి మరి ఆయన అంతు చూద్దామని మరి అందులో మరి ఆయన నరసింహమూర్తి చెప్పిన మాటలు మాకు ఎంతో బాధాకరంగా అనిపించినాయి। మరి ఆ కేటీఆర్ మరి మా కలెక్టర్ గారికి క్షమాపణ చెప్పాలని మరి ఎక్కడున్నా అతని అంతు చూస్తా అని మరి నరసింహమూర్తి మరి అని అన్నాడు। వచ్చి నరసింహమూర్తి గారు మరి అతనికి క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను। ఈ పేద నా బాధను అర్థం చేసుకున్నాడు। మరి తను మాకు ఎంతో మేలు చేసిండు। మరి ఆయన సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను। నా పిల్లలు కూడా చాలా చాలా బాగా చేసిండు। మరి మాకు సపోర్టుగా ఉన్నాడు। మరి అయిన వల్లనే మేము ఇదంతా తెలుసుకోగలిగినాం। మరి అయిన ద్వారా మాకు ఇలాంటి నష్టపరిహారం డబ్బులు వచ్చినాయి। మరి నా మాటలు ఏ అధికారినైనా నువ్వు బొంద పెడతావా? పింక్ బుక్లో ఏ విధంగా పెట్టాలని చెప్పి అది నీ జీవిత ఆశయమా? ఒక రాజకీయ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక అధికారిని పింక్ బుక్లో పెట్టి అతన్ని అంతు చూస్తానని ఏ విధంగా అంటావు? ప్రజల కోసం పనిచేయొద్దా? ఆదివాసుల కోసం పనిచేయొద్దా? అదే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో యోగిత రాణా IAS గారు పనిచేస్తూ ఉంటే, ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంటే ఆమె పైన అనేక ఒత్తిళ్లు తీసుకొని వచ్చింది। ఈరోజు యోగిత రాణా గారు ఈ ప్రాంతంలో కూడా పనిచేసిండ్రు। ఆమె పనిచేసిన ఆమె గుర్తుగా ఈరోజు యోగిత నగర్ అనే ఒక గ్రామం ఏర్పడ్డది। ఆమె కోసం ఈరోజు ప్రజలంతా కూడా ఆమెను ఆరాధిస్తూ ఉన్నారు। ఒక యోగిత రాణే కాదు, బీడీ శర్మ ఈ దేశానికి మొట్టమొదటి IAS అధికారి బీడీ శర్మ గారు ఆదివాసుల కోసం ప్రజల కోసం పనిచేస్తే ఆయన కోసం కూడా వెన్నంటి పనిచేసినటువంటి ఘనత ఆదివాసులకు ఉన్నది, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉన్నది।
ఆయనే కాదు ఎస్ఆర్ శంకరన్. ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సంక్షేమ హాస్టళ్లు వచ్చినాయంటే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారి ఆయన కృషి ఫలితమే. ఇలాంటి ఎంతో మంది ఐఏఎస్ అధికారులు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు. పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నారు. అలాంటి అధికారుల పైన ఈ విధంగా రెడ్ బుక్ లో పెడతా, గ్రీన్ బుక్ లో పెడతా, ఏం మాటలు ఇవి? ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సుదీర్ఘకాలం పనిచేస్తూ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మేము దీనంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు అంటారు, గుడవర్తి నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎన్నో మీటింగులు జరిగినాయి కానీ ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు. నేను ఆయనకు శిరస వహించి నేను నమస్కారం చేస్తా అన్నారు. ఎందుకు? వేల మందిని మొక్కజొన్న పేరుతోటి కోట్ల రూపాయలు ముంచి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసినందుక నీకు ఆయన మాట్లాడిన మాటలు నీకు కన్నీళ్లు తెప్పించినాయి? ఆత్మహత్యలు చేసుకొని అప్పుల పాలయ్యి ఇంకా కూడా మరి బయటికి రాని పరిస్థితుల్లో దిక్కుచోని స్థితిలో ఉన్నటువంటి రైతులు ఆ విధంగా కావడం వలన ఈరోజు నీకు కన్నీళ్లు వచ్చినాయి. మీ నాన్న ముఖ్యమంత్రి అయితే ఎవరు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు, ఎన్ని కోట్లు దోచుకొని పార్టీకి పంచినా పర్వాలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే పేదదైందా? పేద పార్టీ అయిపోయిందా? ఇవాళ 10 సంవత్సరాల నుండి లక్షల కోట్లు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ప్రజల తిరస్కరణకు గురైంది. ప్రజలు ఈరోజు పక్కన పడేసిండ్రు. మీ పరిపాలన ఆ విధంగా ఉన్నది. ఈరోజు మేము కేటీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చిన నాటి నుంచి 7 మండలాలని తెలంగాణ కోసం పోలవరం ప్రాజెక్టులో ముంచి 2 లక్షల మందిని జల సమాధి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఏ రోజు మీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఆదివాసీల కోసం పోరాటం చేసింది, ఆదివాసీల సంక్షేమాన్ని కాంక్షించింది? ఇవాళ డిఎస్సీ లేదు, ఏజెన్సీ డిఎస్సీ లేదు. 2012 నుంచి నేటి వరకు డిఎస్సీ లేక, ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక విద్య అంతా కూడా కుంటుపడిపోతా ఉన్నది. వైద్యం అందని పరిస్థితి ఏర్పడ్డది. మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం, అన్ని ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఇవాళ కలెక్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, రెడ్ బుక్ లో పెట్టిస్తాం, పింక్ బుక్ లో పెట్టిస్తామని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి గుడవర్తి నరసింహమూర్తిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిండు. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు కూడా ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉన్నారు. నువ్వు ఎక్కడి నుండే వచ్చినటువంటి నీకు యాడ్ నుండి వచ్చినాయి? దారదత్తం చేసి ఆస్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా ఆదివాసీల సొమ్ము కాదా? ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనేతల పేద గిరిజనేతల సొమ్ము కాదా? మా ఆదివాసీల గిరిజనేతల సొమ్ముని, వాళ్ళ శ్రమని దోసుకొని కోట్ల రూపాయలు అర్జించి ఈరోజు నువ్వు కలెక్టర్ని అంతు చూడడానికి దారదత్తం చేస్తావా? మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. కలెక్టర్ అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి కలెక్టర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, రైతులకు క్షమాపణ చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా